ప్రైజ్ ద లార్డ్. మనకి క్రిస్మస్ అయిన తర్వాత, న్యూ ఇయర్ అయిన తర్వాత 6వ తారీఖున మనకి ఎపిఫనీ అని ఒక రోజు మనకి ఏర్పాటు చేశారు. అంటే దేవుని ప్రత్యక్షతను చూశారనమాట జ్ఞానులు. ఆ దినము నుంచి కూడా మరి చూసిన తర్వాత కాడి నుంచి కూడా మనము మరి గృహాల మీద ఉన్న స్టార్సే కానీ, మరి ఈ చర్చిల మీద స్టార్సే కానీ ఏం చేస్తామంటే ఆ రోజు వరకు ఉంచి 6వ తారీఖున అందరము కూడా మరి ఆ రోజు వరకు ఉంచుతాము, తర్వాత నుంచి తీసివేస్తామన్నమాట. ఎందుకంటే ఆ రోజు ప్రత్యక్షత అనేది జ్ఞానులకు కలిగింది. అందువలనే మనము ఆ స్టార్స్ని మనం ఎప్పటి వరకు చూస్తూ ఉంటామంటే జ్ఞానులు వెళ్ళి యేసును ఆరాధించే వరకు. అంటే జ్ఞానులకు ఒక మార్గము చూపించింది ఆ ధృవతార. ఆ తారను గురించి మనము కూడా ఏం చేస్తూ ఉంటామంటే మరి జనవరి 6వ తారీఖున ఎపిఫనీ దినమని మనకి ఏర్పాటు చేశారు. ఆ తారీఖు వరకు కూడా గృహాల మీద స్టార్స్, చర్చిల మీద స్టార్స్ అనేవి ఉంటూ ఉంటాయి. దానిని తర్వాత దినము నుంచి మనము రిమూవ్ చేస్తాం, తీసివేస్తాం అన్నమాట. అందుకనే మన ఆల్మానిక్లో కూడా ఎపిఫనీ దినం గురించి అంశాన్ని ఇవ్వటం చూస్తూ ఉన్నాము. ఇచ్చిన అంశాన్ని చూసినట్లయితే మరి ప్రత్యక్షత దినము ఎపిఫనీ, దేవుని ప్రత్యక్షతకు ప్రతిస్పందించుట, దేవుని ప్రత్యక్షతకు ప్రతిస్పందించుట. ఇచ్చిన బైబిల్ పటాలు చూసినట్లయితే మొదటి పాఠముగా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18 నుంచి 25 వచనముల వరకు. రెండవ పాఠముగా అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 7 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 24వ కీర్తన ఈరోజు పాఠాలుగా ఇచ్చి ఉన్నారు. అయితే ఈ ఎపిఫనీ అనే రోజును మనం చూసినట్లయితే జనవరి 6వ తారీఖు మరి మొదటి నెల 2026వ సంవత్సరమున మనము ఈరోజు ఈ అంశాన్ని కొద్ది నిమిషాలు మాత్రమే ధ్యానించుకుందాము. మొదటిగా పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాము. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడును సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, సృష్టికర్తమైన దేవ, ఇదిగో నాయన మీరు తెలియజేసిన ప్రకారము ఈ ఎపిఫనీ దినము అంటే నాయన మరి నీ వెలుగు దగ్గరికి వచ్చి ప్రభా నాయన లోక జ్ఞానులందరూ కూడా మోకరిల్లిన దినముగా మేము చూస్తూ ఉన్నాం ప్రభా. అయా ఈ లోక జ్ఞానము వెర్రితనం అని తెలియపరుస్తూ అయా జ్ఞానవంతుడైన మీ దగ్గరికి వచ్చి నాయన మోకరిల్లి నిన్ను ఆరాధించిన దినమును నేను చూస్తూ ఉన్నాం ప్రభా. ఈ దినము రోజు నీ గురించి కొద్ది నిమిషాలు మేము మాట్లాడుకోవటానికి మేమెంతో నైనా మరి ఆనందంతో సంతోషంతో నైనా మీ దగ్గరికి వస్తుండగా నాయన ఒక్కసారి మా ప్రార్థన ఆలకించి నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచి వినిచున్న వారికి వినగలిగిన మనస్సును, గ్రహింపగలిగిన శక్తిని, వారి కుటుంబాల్లో కూడా సంతోషమును ఆనందమును మీరు ధరింపచేయమని నేను మీరే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అయితే మనము చదువుకున్న అంశంలో చూసినట్లయితే ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? వారు అత్యానంద భరితులయ్యారంట. ఎవరు అంటే మనము చూస్తూ ఉన్నాం కదా, జ్ఞానులు. ఈ జ్ఞానులు అని మనము చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. రాజైన హేరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చూసారా, మరి రాజైన హేరోదు దగ్గరికి వచ్చారంట. ఎవరంటే జ్ఞానులు అని రాసి ఉంది.
మనం అనుకుంటూ ఉంటాం కదా, జ్ఞానులు అంటే మనం ఏం చేస్తూ ఉంటాము, ముగ్గురిని మాత్రమే మనము చూపిస్తూ ఉంటాము. కరెక్టే, ముగ్గురిని చూపిస్తూ ఉంటాము. ఎందుకంటే ఇక్కడ మరి కరెక్ట్గా రాయలేదు. మనం ఎందుకు ముగ్గురిని చూపిస్తూ ఉంటామంటే వారు తెచ్చిన మరి వస్తువులను బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే ముగ్గురిని మాత్రమే చూపిస్తూ ఉంటాము. వాళ్ళు తెచ్చింది ఏంటి, బంగారము, సాంబ్రాణి, బోళం, ఈ 3 వస్తువులను తీసుకుని వచ్చారు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి దైవావేశం వలన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు కదా. మరి రాసినప్పుడు జ్ఞానులు మరి అని రాశారు, బహువచనంతో జ్ఞానులు అని రాశారు. వాళ్ళు ముగ్గురో, ఇద్దరో, నలుగురో, మరి ఎంతమంది అనేది తెలియదు, కానీ జ్ఞానులు అని సంబోధించడం మనం చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చూసినట్లయితే మరి ఇక్కడ 3వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చూసారా, హేరోదు రాజు అంట ఈ విషయం విన్నాడు. ఎందుకంటే మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, ఆయన మేము పూజింపవచ్చితిమి అని చెప్పినప్పుడు ఏం చేశారంటే మరి చక్కగా మేము పూజింపాలని వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళటం వీళ్ళు మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని రాజుని అడిగేపాటికి రాజుకి చాలా కోపం వచ్చేసింది. యూదుల రాజుగా అంటే అసలు నేను రాజు ఉండంగా వేరొక రాజు ఎవరు అని మరి హేరోదికి చాలా కోపం వచ్చేసిందంట. కోపం వచ్చేసిందే కాదు, ఆయన కలవరపడటం అంటే సహజమే. ఒకసారి ఆలోచించండి, ఎవరైనా సరే మరి సీఎం సీటు వచ్చింది మరి పోతుందంటే, లేదా మినిస్టర్ సీటు పోతుందంటే వాళ్ళు కలవరపడటం సహజమే. కానీ ఆ ఊరి వాళ్ళందరూ కూడా కలవరపడ్డారనుకోండి, ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా చూస్తే యెరూషలేములో మరి హేరోదు రాజు కలవరపడటం సహజమే, కానీ అది మరి యెరూషలేము వారు కూడా కలవరపడ్డారంట ఆ వార్త విని. ఎందుకంటే ఆ జ్ఞానులు రావటం విన్న మరి శబ్దమునకు వీళ్ళందరూ కూడా ఏమైపోయారంటే కలవరపడ్డారు. ఎందుకు కలవరపడ్డారు ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే వచ్చినది అక్కడ ముగ్గురని మనము అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు రాయాలి అనుకుంటే ముగ్గురు వచ్చారు, 3 వస్తువులు తెచ్చారని అనుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మర్మముగానే ఉంచుతూ ఉంటాడు. కాబట్టి కొంతమంది ఏమని చెప్తూ ఉంటారంటే మరి చరిత్రకారులు, బైబిల్ పండితులు మరి వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే వాళ్ళ పేర్లతో సహా చెప్పటం మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే మరి పలానా దేశం నుంచి పలానా వ్యక్తి వచ్చాడని మరి ఆ ముగ్గురు మరి తెచ్చిన సాంబ్రాణి, బంగారము, బోళము గురించే కాకుండా మరి ఒక్కొక్క మరి జ్ఞాని పేరు కూడా చక్కగా తెలియచేస్తూ ఉంటారు. మరి మెల్కియార్ అని, గాస్పర్ అని, బల్సాజర్ అని అలా ముగ్గురు జ్ఞానుల పేర్లు చెప్పి వాళ్ళు తెచ్చిన వస్తువులను కూడా తెలియచేస్తూ ఉంటారు. మరి గాస్పర్ని చూసినట్లయితే మరి ఈయన ఎక్కడంటే భారతదేశం నుండి వచ్చాడని కొందరు అంటారు, కొందరేమో షేబా దేశం నుండి వచ్చారని కొందరు అనుకుంటారు, మరి కొందరు చెప్తారు. అలాగే మెల్కియార్ని చూసినట్లయితే ఈయన యూరప్ దేశం నుంచి కానీ పర్షియా దేశం నుండి కానీ వచ్చాడని మరి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. మరి బల్సాజర్ని చూసినట్లయితే ఇతను ఆఫ్రికా దేశం నుండి వచ్చాడని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు బట్టి వాళ్ళు ఆ విధంగా చెప్తూ ఉంటారు. మరి గాస్పర్ అంటే అర్థము నిధి, సంపద అని అర్థం అనమాట. మరి మెల్కియార్ అంటే అర్థము కాంతినిచ్చువాడు, వెలుగునిచ్చువాడని అర్థము. అయితే బల్సాజరు అంటే మరి అర్థం ఏంటంటే దేవుడే నా రక్షకుడు, దేవుడే నన్ను కాపాడుతాడు అని ఒక మరి అర్థము కలిగి వీళ్ళ పేర్లను బట్టి మరి చరిత్రకారులు ఈ విధంగా తెలియచేశారు. అంతేకాని పరిశుద్ధాత్మ దేవుడైతే బైబిల్ గ్రంథంలో వీరి పేర్లను లెక్కించలేదు. అయితే కానీ వీళ్ళు తెచ్చిన మరి వస్తువులను చూసినట్లయితే మరి ఎక్కడి నుంచి తెచ్చారంటే ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. ఎక్కువగా షేబా దేశం నుండి రాజులు వస్తారు అని మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథము 72వ కీర్తన మనము చూస్తూ ఉంటాము. ఒకసారి 72వ కీర్తన 10వ వచనంలో చూసినట్లయితే, తార్షీసు రాజులు
ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు, సేవారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు, రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. చూసారా, అక్కడ రాజులందరూ వచ్చి నమస్కారం చేస్తారని ఈ కీర్తన ఎవరు రాశారంటే సొలొమోను గారు రాశారు. ఈ 72వ కీర్తన సొలొమోను గారు రాశారనమాట. అయితే మనం ఒకసారి గారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించడానికి మరి ఎవరు వచ్చారంటే మనం చూసినట్లయితే మనం మర్చిపోలేము. ఎందుకంటే షేబా దేశపు రాణి వచ్చి సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించాలని చూసి ఆవిడ ఏమేం తెచ్చిందో తెలుసా? ఒక్కసారి రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి 1-2 వచనాలు చూసినట్లయితే, షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చింది. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గములను, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. చూసారా, షేబా దేశపు రాణి వచ్చిందంట. ఎందుకంటే సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించాలని వచ్చిందంట. షేబా దేశం నుండి వచ్చింది. అంటే షేబా దేశంలో ఏమి ఉంటాయి అంటే బంగారము ప్లస్ ఇక్కడ చక్కగా రాసింది గంధవర్గములు, అంటే బోళము, గంధవర్గములను ప్లస్ బంగారం, రత్నములు. ఇవన్నీ ఎలా తీసుకొచ్చింది? ఒంటెల మీద తీసుకొచ్చిందంట. ఒంటెల మీద తీసుకొచ్చేపాటికి ఈ బంగారాన్ని అంతా కూడా ఒంటెల మీద తీసుకొచ్చి అక్కడ సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించినప్పుడు సొలొమోను అక్కడ చూసిందంతా చూసి అంటుంది, నేను విన్నది నిజమే, నీవు జ్ఞానవంతుడే అని చెప్పినప్పుడు అప్పుడు ఒకవేళ సొలొమోను చెప్పి ఉండవచ్చు, నేను జ్ఞానము కలిగిన వాడినే, నాకంటే జ్ఞానము కలిగిన మరి దేవుడున్నాడు, అతను రాబోతున్నాడు అని మరి సొలొమోను గారు కానీ సువార్త కానీ మరి షేబా దేశపు రాణికి చేశారేమో. అందుకనే ఈ షేబా దేశంలోనే మరి ఎక్కువగా బంగారము, గంధవర్గములు మరి ఇవన్నీ ఉన్నట్లు ఇర్మియా గ్రంథంలో కానీ యెహెజ్కేలు గ్రంథంలో కానీ షేబా దేశం నుండే మరి బంగారమే కానీ మరి రత్నములే కానీ గంధవర్గం అంటే ధూపద్రవ్యములే కానీ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అంటే ఈ షేబా దేశంలో ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. అక్కడ నుంచే ఈ షేబా దేశపు రాణి కూడా వచ్చి సొలొమోనుని మరి పరీక్షించి తను తెచ్చిన వస్తువులన్నీ కూడా రాజులకు సమర్పించింది. అంటే రాజులు అంటే ఏంటంటే ఆనాడు బంగారము కానీ మరి ఒక రాజరికానికి గుర్తుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మరి బంగారాన్ని తీసుకుని వస్తారు. మరి సాంబ్రాణి చూస్తే ఇది దేవుడు, మనం ఇది చూసుకోవచ్చు. మరి మనం చూస్తాం కదా, మరి దేవుని యొక్క మరి ఆయన ముందు ప్రణాళిక అనేది మనకి తెలిసిందే కదా, సిలువ మార్గం గురించి మరి అలాంటి విషయాలలో దేవునికి వేయాలి కాబట్టి మళ్ళీ సిలువ ప్రయాణం గురించి అక్కడ మనము చూస్తూ ఉంటాము. భోళము అంటే మరి గ్రంథ వర్గాల గురించి కూడా మనము చూస్తూ ఉంటాము. ఈ విధంగా మరి పరిమళ ధూప ద్రవ్యాలను తీసుకుని వచ్చి రాజులకు సమర్పించింది షేబా దేశపు రాణి. అయితే మనం ఆలోచన చేసినట్లయితే యెరూషలేములోనే మరి కలవరం ఎందుకు పుట్టింది అంటే అక్కడ ముగ్గురు రాజులు కానీ వచ్చినట్లయితే మరి కలవరం అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే మరి ఎవరో 2-3 వ్యక్తులు వచ్చారు అంటే, ఎవరన్నా ఒక ఇంటికి 2-3 వ్యక్తులు వచ్చారంటే ఓకే, మామూలుగా వచ్చారు కదా అని చూస్తూ ఉంటాం. అదే మరి ఒక 10 మంది వ్యక్తులు వచ్చేసి ఒక ఇంటి దగ్గర ఆగారనుకోండి, మనం ఏం చేస్తాము? అమ్మో ఏంటి వచ్చారు, ఏంటి ఏంటి ఏంటని అందరినీ అడుగుతాం అనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి రాజులు వచ్చారు అని ఇక్కడ మనకి 72వ కీర్తనలో తర్షీషు రాజులంట షేబా దేశం నుండి వచ్చారని చక్కగా రాసి ఉంది. మనము కూడా ఇక్కడ హేరోదు దగ్గరకు వచ్చినప్పుడు మరి జ్ఞానులు వచ్చారని రాయబడి ఉంది. వారు జ్ఞానులు వచ్చినప్పుడు వీళ్ళు ఏం తీసుకెళ్లారు? బంగారం, సాంబ్రాణి, బోళం తీసుకెళ్లారు కదా యేసుక్రీస్తు ప్రభు వారికి సమర్పించడానికి. మరి ఇవి కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా, ఇవి తీసుకుని మరి వెళుతూ హేరోదు దగ్గరికి వారు కూడా వెళ్ళినప్పుడు మరి అనేక మంది అక్కడ ఒంటెల మీదే ఉన్నారంట. ఆ ఒంటెల మీద ఉన్న సౌండ్లు, ఆ ఒంటెల సమూహాన్ని చూసి యెరూషలేము వాళ్ళు కూడా కలవరపడ్డారంట. ముందు హేరోదు కలవరపడ్డాడు,
హేరోదు కలవరపడటంలో అర్థం ఉంది, కానీ యెరూషలేము ప్రాంతపు వారందరూ కూడా కలవరపడ్డారంట. తర్వాతనే ఆ హేరోదు జ్ఞానులను పంపించేసి మీరు వెళ్ళి చూసి వచ్చి నాకు చెప్పండి, నేను ఆరాధిస్తానని చెప్పి మళ్ళీ ఏం చేస్తారంటే ఆయన వారిని పంపించిన తర్వాత మళ్ళీ అక్కడ వారిని కొంతమంది మరి ఆ పట్టణంలో ఉన్న వారందరినీ మరి శాస్త్రులను పరిసయ్యులను మరి అందరిని పిలిపించి మరి ఆ గ్రంథాలను మరి ఒకసారి పరిశీలించమని చెప్పినప్పుడు వాళ్ళందరూ గ్రంథాన్ని పరిశీలించినప్పుడంట ఆ గ్రంథములో నిజమే మరి రాజు పుడతాడు, ఆయన బెత్లెహేములో పుడతాడు. మరి బెత్లెహేములో ఎఫ్రత మరి దానిలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివి కాదని చెప్పినట్లుగా మరి ఆ విధముగా రాసి ఉన్నది, ప్రవక్తలు రాసి ఉంచారు. ఆ నిజమే రాజు పుడతాడు అని చెప్పిన తరువాత అప్పుడు ఆయన 2 సంవత్సరంలోపు పిల్లలందరినీ కూడా చంపటానికి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మనము ఈ విషయము దీనికన్నా ముందే యెరూషలేము వాళ్ళు ఏమయ్యారంటే కలవరపడ్డారు. మనం అనుకోవచ్చు, ఎందుకు కలవరపడ్డారంటే పిల్లల్ని చంపేస్తానన్నారు కదా, అందుకు కలవరపడ్డారేమో అనుకుంటాం. కాదు, ముందుగానే కలవరపడ్డారు. ఆ వచ్చిన మనం చూసినట్లయితే ముందుగానే రాసి ఉంది, తర్వాత ఈయన ఆ ఆదేశం అనేది ఇచ్చాడు. అంటే ఎక్కువ మంది రాజులు రావటం వల్ల అసలు ఏం జరుగుతుందో వారికి కూడా, హేరోదికి తెలియలేదు, యెరూషలేము పట్టణంలో ఉన్న మరి వారికి కూడా తెలియక కలవరపడ్డారు. అందుకనే దేవుడు చెప్తున్నాడు కదా, యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము, 60వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చక్కగా మరి మనం చూస్తూ ఉంటామన్నమాట. 60వ అధ్యాయంలో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చూసారా, మనం చూసినట్లయితే ఇక్కడ చూడుము అని చక్కగా యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుందని మరి చక్కగా రాసి పెట్టి ఉంది. అంతేకాదు 6వ వచనంలో చూసినట్లయితే ఒంటెల సమూహము మిథ్యాను ఏయిఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించెను. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును చూడండి ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవాకు స్తోత్రములను ప్రకటించెదరు. చూసారా, ముందుగానే ప్రవక్తలు రాసి పెట్టి ఉంచారు. చూడండి ఏమని రాసి పెట్టారంటే మరి ఒంటెల సమూహం వచ్చిద్దంట. నిజముగానే ఆ ఒంటెల సమూహమే మరి యెరూషలేము పట్టణంలో హేరోదు దగ్గరికి వెళ్ళిందేమో, అందుకనే హేరోదు ఏమన్నా కలవరపడి ఉండవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే మరి ఒంటెల సమూహాన్ని చూశారంట. తర్వాత వారందరూ కూడా షేబా నుండి వచ్చెదరు, బంగారమును మరి ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, వారందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లింతురు అంట. నిజమే కదా, మనము చదువుకున్న మరి సువార్త పాఠంలో మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మరి 10వ వచనంలో ఉంటుంది కదా, వారు అత్యానంద భరితులయ్యి తమ పెట్టెలు విప్పి మరి బంగారమును సాంబ్రాణిని బోళమును ఆయనకు సమర్పించి సాగిలపడి వారిని ఏం చేశారంట, ఆయనను ఆరాధించారంట. మరి చూసారా, ఈ లోక జ్ఞానము వెర్రితనము. జ్ఞానులకు జ్ఞాని అయిన మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని తెలుసుకున్న జ్ఞానులు వాళ్ళు ఏం చేశారంటే మరి చక్కగా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రవక్తలు చెప్పినవన్నీ కూడా చక్కగా వాళ్ళు జ్ఞానులు ఏం చేస్తారంటే చక్కగా మరి ఆ జ్ఞానాలను పరిశీలించి వారు దాని ప్రకారంగా నడుస్తూ ఉంటారు. మనము చూసినట్లయితే కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది జ్ఞానులు ఏం చేస్తారంటే అధిక జ్ఞానం చేత వాళ్ళు ఏంటంటే వెర్రివారైపోతారు, దేవుడే లేడని కూడా తెలియపరుస్తారు. కొంతమంది జ్ఞానులైతే తమ జ్ఞానము చేత ఇదంతా దేవుని సృష్టి అని మరి జ్ఞానులు తెలియచెప్పడం చూస్తూ ఉంటాము. అందుకే వీళ్ళు ఏం చేశారంటే తూర్పు దిక్కున మరి నక్షత్రం వెలిసింది, ఈ తార దేవుని తారే అని ఆనాడు సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం కదా. యాకోబులో మరి నక్షత్రము ఉదయించును అనే ప్రవచనాన్ని మరి మొదటిగా మరి నిజంగా సొలొమోను కూడా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒకలా చదివినప్పుడు ఈ షేబాదేశపు రాణి వచ్చినప్పుడు ప్రచారం చేసి ఉండవచ్చు. మరి ఆ వార్త తన పట్టణంలోనే మరి ఈ షేబాదేశం అంతటిలో కూడా ఈ రాణి కూడా ప్రచారం చేసి ఉండవచ్చు. దాని గురించి అనేక మంది జ్ఞానులే కానీ మరి ప్రవచనాలు చెప్పే వ్యక్తులే కానీ మరి అనేక మంది కూడా దానిని ఖగోళ శాస్త్రజ్ఞులు మరి పరిశీలన
చేసి ఉండవచ్చు. చెయ్యబట్టే కాబట్టి ఆ నక్షత్రం ఏమిటా అని ఆలోచన చేసినప్పుడు ఇది జ్ఞాను అయినా మరి ఇది మామూలు నక్షత్రము కాదు, ఎవరో ఒక మరి గొప్పవారు పుట్టినప్పుడు మాత్రమే ఇలాంటి నక్షత్రాన్ని పుడుతుంది అని ఆలోచన చేసి వాళ్ళు వెళుతూ ఉంటే కూడా నక్షత్రం కూడా కదిలే నక్షత్రం లాగా మరి వాళ్ళకి మార్గాన్ని చూపిందంట. మరి అందుకే యెషయా గ్రంథం మనకిచ్చిన మొదటి పాఠంలో ఉంటుంది. 45వ అధ్యాయంలో చక్కగా మనకు రాసి పెట్టి ఉంచారు. 45వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి యెషయా గ్రంథంలో చక్కగా రాసి పెట్టి ఉంచారు. ఏంటంటే, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. చూసారా, మరి ఆయన భూమిని కలగజేసి దాన్ని ఏం చేశాడంటండి, మరి సిద్ధపరిచాడంట. అందుకని చక్కగా రాసి పెట్టి ఉంచాడనమాట. మరి నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు అని చక్కగా దేవుడు తెలియపరిచాడు. కాబట్టి ఆ జ్ఞానులు దానిని గ్రహించగలిగారు. కాబట్టి ఆ నక్షత్రాన్ని వెతుక్కుంటూ మరి వీళ్ళు ప్రయాణము కొనసాగించి అందుకే అన్నాడు కదా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో చూస్తూ ఉంటాము. నన్ను ఎవరైతే వెతుకుతారో నేను వారికి ఏం చేస్తానంటున్నాడు, దొరుకుతానంటున్నాడు. నిజమే, తన్ని వెతికి వారికి ఆయన దొరుకుతానంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. పూర్ణ హృదయముతో మరి దేవుణ్ణి వెతకాలంట. అలా వెతికినప్పుడు ఆయన ఏం చేస్తానంటున్నాడు, నేను మీకు దొరుకుతాను అంటున్నాడు. ఈ జ్ఞానులు ఏం చేశారంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికారు. దేవునిని అసలు ఆయన ఎవరు ఎక్కడ అని పరిశీలన చేశారు గ్రంథాలు. నిజంగా ఎతికిన వారికి ఆయన దొరికే దేవుడై ఉన్నాడు. కానీ యెరూషలేము పట్టణంలో అంతమంది జ్ఞానులు గ్రంథం మరి హేరోదు పిలిపించారు కదా, మరి అంతమంది జ్ఞానుల్ని పిలిపించాడు. మరి గ్రంథాలను పరిశీలించమన్నాడు. మరి శాస్త్రులు వాళ్ళందరికీ కూడా జ్ఞానం కలిగిన వారే, పాండిత్యము కలిగిన మరి జ్ఞానులే, మరి శాస్త్రవేత్తలే. మరి వీళ్ళందరూ కూడా మరి ఆ నక్షత్రాన్ని మరి వీరికి గ్రహింపలేదు. కానీ వీళ్ళు ఎక్కడో నుంచి వచ్చారండి, మరి తూర్పు దేశం నుండి వచ్చారంట. మరి వీళ్ళు ఎలా ఉన్నారంటే మనం చూసినట్లయితే క్రీస్తుని మరి ఎరిగిన వారని కూడా లేదు ఇక్కడ. మరి క్రీస్తుని ఎరగని వారే ఉన్నారు, వీరు అన్యులై ఉన్నారు. మరి యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రహించలేకపోయారు. కానీ ఎక్కడ నుంచో వచ్చిన వారు మాత్రం ఏం చేశారంటే క్రీస్తును గ్రహించారు. ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటూ ఉంటాము, పుట్టుకతో మనం ఉన్నాం కదా, క్రైస్తవులమే, మన దేవుడే కదా అని మనం ఎప్పుడు చర్చిలకు వెళ్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ఆ దేవుడు మనకు దొరుకుతాడులే అని నిర్లక్ష్య పెడుతున్నామేమో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, నన్ను ఎవరైతే వెతుకుతారో, నన్ను ఎవరైతే మరి పూర్ణ హృదయంతో వెతుకుతారో వారికి మాత్రమే నేను దొరుకుతాను అని తెలియపరుస్తున్నాడు. మరి అలా వెతికిన వారిలో జ్ఞానులు ఉన్నారు. అందుకనే జ్ఞానులకి దేవుడు ఏం చేశాడంటే తన్ను తాను ప్రత్యక్షత పరుచుకున్నాడు. తన్ను తాను ప్రత్యక్షపరిచినప్పుడు వారికి కలిగిన ఆనందము అంతా ఇంత కాదంటండి, అత్యానంద భరితులయ్యారంట. అత్యానంద భరితులయ్యి ఆ ఇంటిలోకి వచ్చినప్పుడు మరి మరియను శిశువును చూసి సాగిలబడి నమస్కరించి మరి ఆరాధించి తమ మరి తెచ్చిన పెట్టెలను విప్పి మరి వారి కానుకలను సమర్పించారంట. ఒకసారి ఆలోచన చేయండి. మనం అనుకోవచ్చు, నీవు ప్రభు కొరకు మరి మరి ఇదేంటి వెలిగే నక్షత్రం లాగా నీవు ఉన్నావా? మనకిచ్చిన మరి రెండో పాఠంలో చూసినట్లయితే అక్కడ మనకి అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఉంటుంది. ఏంటంటే అక్కడ ఒక మాట తెలియపరుస్తూ ఉన్నారు. ఏమనంటే మరి అక్కడ పౌలు వచ్చి ఎఫెసీ సంఘానికి మరి లేఖ వచ్చినప్పుడు అక్కడ సువార్త చేస్తున్నప్పుడు కొందరు శిష్యులు వచ్చి, మీరు ఆ బాప్తిస్మ పొందితరా అంటే అసలు అక్కడ చెప్తాడు కదా, పరిశుద్ధాత్మ వల్ల మీరు బాప్తిస్మ పొందారంటే అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే మాకు తెలియదు, అసలు ఆయన ఎక్కడ ఆయనకి తెలియదు. మాకు తెలిసిన బాప్తిస్మ ఏంటంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆయన ఇచ్చే మారు మనసు నిమిత్తం ఇస్తాడు కదా, ఆ బాప్తిస్మ తప్ప పరిశుద్ధాత్మ చేత మేము బాప్తిస్మ అంటే అసలు మాకు తెలియదన్నారంట అక్కడ ఉన్న వాళ్ళకి. అప్పుడు యేసుక్రీస్తు పేరట ఈ పౌలు గారు మరి ఏం చేశారంటే వాళ్ళకి పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇచ్చారంట. చూసారా, మరి చూడండి, మనము ఎతకపోతే దొరకటం చాలా కష్టమే. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని కూడా వాళ్ళకి తెలియదు. కొంతమంది శిష్యులు మరి అంతమంది దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళలో కానీ కొన్ని విషయాలు కూడా చాలా వరకు తెలియదు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనం వెతకపోతే మనకి కనుమరుగైపోతాయి, మనకి తెలియదు. ఏదో కొన్ని మాత్రమే మనం చూస్తూ ఇదే కదా అనుకుంటాం. కానీ వెతికే కొంది ఆయన మర్మాలను మనకి ఏం చేస్తాడంటే మనకి
బయలుపరుస్తూ ఉంటాడు. అందుకనే చక్కగా ప్రకటన గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం. 21వ అధ్యాయంలో చూస్తే అక్కడ పరలోక రాజ్యములోనంట మరి 12 ముత్యాలతో చక్కగా అలంకరింపబడి మరి అక్కడ మరి సూర్యుడైనను చంద్రుడైనను మరి ఏమీ ఉండదు. అక్కడ నిత్య దేవుడై వెలుగై ఒక ప్రకాశమానుడై ఉంటాడంట. అందుకనే మరి జనములు చూసినట్లయితే 24వ వచనంలో చూసినట్లయితే జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. చూసారా, మరి మనం చూసినట్లయితే మరి కీర్తన గ్రంథము 24వ కీర్తన 6వ వచనంలో కూడా చూస్తూ ఉంటాము. ఆయనను ఆశ్రయించు వారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఎట్టివారంట? దేవుని సన్నిధిని వెతికేవారు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే నిత్యము వెలుగుచు చక్కగా మండుచు ప్రకాశించుచు దేవుని రాజ్యములో మరి నివసిస్తారంట. అట్టి సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదంట. ఆయనను వెతికిన వారికి నిత్య సంతోషము ఉంటుంది వారి తల మీద అని చక్కగా మరి మన కీర్తన గ్రంథంలో చూస్తూ ఉంటాము. అంతేకాదు మనకిచ్చిన చక్కగా మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో కూడా చూస్తూ ఉంటాము. నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు వచ్చి ఏం చేస్తుంది? ప్రతి మనుషుని వెలిగించుచుందంట. అలాంటి వెలుగుగైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి నీవు రావాలి. అందుకే దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. బుద్ధిమంతులు ఎవరైతే మరి ఆకాశ మండలంలోని జ్యోతిని పోలి ఉంటారో వారు నిరంతరము కూడా ప్రకాశించే జ్యోతుల వలె ఉంటారంట బుద్ధిమంతులైతే. మరి బుద్ధి కలిగి ఈ జ్ఞానులు ఉన్నారు. ఎందుకంటే వారి బుద్ధి జ్ఞానము అంతా కూడా దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి వెతికారు కాబట్టే వారు మరి ఆ నక్షత్రాన్ని చూసి ప్రకాశిస్తూ వెళ్ళారు. ఆ మార్గమును గుండా వెళ్ళారంట. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైందంటే ఒక మాట ఏమైందంటే అక్కడ దూత వచ్చి మరి చక్కగా వారిని ఆ ఇంటిలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించిన తర్వాత వాళ్ళని ఏం చెప్పిందంటే దూత ప్రత్యక్షమయ్యి అక్కడ మీరు ఈ మార్గాన్న వెళ్ళొద్దు, వేరొక మార్గాన్న వెళ్ళండి అని చక్కగా తెలియపరిచినప్పుడు అక్కడ ఏం చదువుద్దంటే వాళ్ళు వేరొక మార్గాన్న వెళ్ళిపోతారు. అక్కడ వేరొక మార్గాన్ని వెళ్ళినప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ వేరొక మార్గంలో ఎందుకు వెళ్ళమని చెప్పిందంటే హేరోదు రాజు వస్తాడు. మరి వీళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తే మరి యేసుక్రీస్తు ప్రభువారికి అక్కడ మరి ఒక ప్రమాదం ఉంటుంది కాబట్టి దూత హెచ్చరించి చక్కగా చెప్పేసిందనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే 12వ వచనంలో అయితే తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే మనం వేరే దేశాలు అనుకుంటాం కానీ షేబా దేశపు నుండి వచ్చారని చక్కగా రాసి ఉంది. దేశాలు అని లేదండి, ఇక్కడ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఎవరి దేశమునకు వారు చక్కగా చూడండి, తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అయితే మరి వీళ్ళు షేబా అక్కడ దేశమని మనము చెప్పుకోవచ్చు. షేబా దేశంలోనే బంగారము, సాంబ్రాణి, బోళము, మరి గ్రంథవర్గ ధూపద్రవ్యాలు అనేవి కూడా ఉంటాయని మరి చక్కగా రాసి ఉంది. మనం ఇర్మియా గ్రంథంలో కూడా యెహెజ్కేలు గ్రంథము మరి 27వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ 27వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే షేబా వర్తకులను రామా వర్తకులను నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధములైన రత్నములను బంగారమును తెచ్చి నీకు సరుకులు కొనుక్కుందురు. చూసారా, మరి ఇక్కడ యెహెజ్కేలు కూడా రాస్తున్నాడు. షేబా వర్తకులు వస్తారంట, వాళ్ళు ఏం చేస్తారంట, బంగారం చేస్తారంట, గ్రంథవర్గములు అంటే సుగంధ ద్రవ్యములు తీసుకుని విలువగల రత్నాలను బంగారమును కూడా తీసుకుని వస్తారని, షేబా దేశంలోనే ఈ బంగారం ఇవి ఉంటాయని కూడా తెలియపరిచారు. అంతేకాదు మనము మరి ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది. 20వ వచనం చూసినట్లయితే షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా. చూసారా, ఎక్కడి నుంచి వస్తుందంటండి ఇది? షేబా నుండి వచ్చే సాంబ్రాణి. షేబా దేశంలో మరి మనం చెప్పుకున్నాం కదా, బంగారమే కానీ సాంబ్రాణే కానీ గ్రంథవర్గములు అంటే పరిమళ ధూప ద్రవ్యాలే కానీ షేబా దేశంలో ఉంటాయని తెలియపరిచారు. అందుకనే అక్కడ నుండి వచ్చే బంగారము
నాకెందుకు అని చక్కగా రాయబడి ఉంది. కాబట్టి దేవుడు తెలియపరిచినాడనమాట. మరి మోషేతో అన్నాడు, నీ తేజస్సును నాకు కనపరచమని అడిగినప్పుడు దేవుడు అక్కడ మోషేకు మరి పట్టు వెదన్నప్పుడు మరి అక్కడ తేజస్సును మరి చూడలేకపోయినట్లు మనము నిర్గమకాండంలో చూస్తూ ఉంటాము. కాబట్టే మరి ఆయన తేజస్సుని మనము, ఆయన వెలుగును చూడాలంటే మనము ఆయనను వెతికే వారిలా ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనం అందుకనే దేవుని వెతికే వారిలా ఉంటే దేవుడు మనకి దొరుకుతాడంట. దేవుడిని వెతక్కోకుండా మనం ఉంటే ఈ రోజుల్లో మరి అనేక మంది అన్యులు మరి తమ దేవుని ప్రత్యక్షతను చూస్తూ దేవుని గురించి సాక్ష్యాలు చెప్తున్నారు. మరి క్రీస్తుని కలిగిన నీవు దేవుని గురించి మరి దేవుని ప్రత్యక్షతను కలిగి దేవునికి నీవు సాక్ష్యము చెప్పేదానిలా ఉన్నావా, చెప్పేవాడిలా ఉన్నావా? ఒకసారి నీవే పరిశీలన చేసుకోవాలి అని తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుని వైపు నీవు అనేక మందిని తిప్పేవారిలాగా, ఒక నక్షత్రంలాగా నీవు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జ్ఞానులు మరి దేవుణ్ణి వెతికారు, యేసుక్రీస్తు ప్రభు అని కనుగొన్నారు, మరి దేవుని ఆరాధించారు. నీవు కూడా క్రీస్తుని కలిగి దేవుణ్ణి వెతికినట్లయితే, ఆయన ఆరాధించినట్లయితే నీకు కూడా అత్యానందము మరి సంతోషము సమాధానము నీకు నీ కుటుంబాలకు ఉంటుంది. అట్టి ఆత్మను మనము కలిగి ఉండాలి అంటే పౌలు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ సహవాసములో మనము కొనసాగాలి. పరిశుద్ధాత్మ సహవాసంలో మనం కొనసాగినట్లయితే మరి నిజమైన వెలుగు దగ్గరికి మనము వెళతాము, నిజమైన క్రీస్తు దగ్గరికి మనము వెళతాము, నిజమైన సంతోషం దగ్గరికి మనము వెళతాము. అట్టి కృపను మన అందరము పొందుకుంటూ మరి ఈ ఎపిఫనీ దినము రోజున మరి ఈ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసినందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.